hello, welcome back to my channel. First time ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే నా పేరు అనుజ్ఞ and please do subscribe to my channel. ఏంటి రాళ్ళు చెట్లు గడ్డి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ గుట్టలో ఉన్నట్టు అనిపిస్తుందా? యాక్చువల్లీ గుట్టలోనే మౌంటైన్స్ మధ్యలోనే ఉన్నాను, ఎందుకంటే హైక్ చేస్తున్నాం కాబట్టి. మీరు బే ఏరియా హైకర్స్ అయ్యింటే మీకు ఈ ప్లేస్ ఐడెంటిఫై చేసేసి ఉండొచ్చు ఆల్రెడీ. ద మోస్ట్ ఫేమస్ బ్యూటిఫుల్ అండ్ హార్డెస్ట్ హైక్ ద మిషన్ పీక్స్ అన్నమాట. నిజంగానే మిషన్ ఇంపాసిబుల్ లాగా ఉంటుంది. వెళ్తున్నా కొద్దీ అసలు డెస్టినేషన్ రానే రాదు. ఈ పార్క్ లో డిఫరెంట్ ట్రైల్స్ ఉన్నాయి అండ్ మేము చూస్ చేసుకుంది ఓహ్లోని ట్రైల్ అనమాట. ఇది ఒక యూనివర్సిటీ దగ్గర ఉంటుంది అండ్ పార్కింగ్ కూడా బాగానే ఉంటుంది. ఓన్లీ $4 నైట్ వరకు పార్క్ చేసుకోవచ్చు. అండ్ మేము మార్నింగ్ 7 కల్లా ఇక్కడికి రీచ్ అయిపోయినాము, ఎందుకంటే ఎండ కొడితే ఇక్కడ అసలు హైక్ చేయలేము. 7 కూడా కొద్దిగా లేటే, బట్ ఆ రోజు మా లక్ బాగుండి మొత్తం ఫాగ్ ఉంది. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దాని గురించి చెప్తా. బట్ ఒకవేళ ఎండ ఉంటే మాత్రం ప్రిపేర్గా వెళ్ళాలి. క్యాప్ కావాలి, సన్ స్క్రీన్, వాటర్, ఏవి ఎక్కువ మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఎలక్ట్రోలైట్ వాటర్ తీసుకున్నా చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ హైక్ మొత్తం వెరీ స్టీప్ ఇంక్లైన్ ఉంటుంది కాబట్టి చెమట వస్తుంది, డిహైడ్రేట్ అయిపోతాము, కడుగు కూడా ముందుకు వేయలేకపోతాము. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో బట్ మేము వెళ్ళిన రోజు లక్కీగా ఎండ లేదు, మొత్తం ఫాగే. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. 4 years బ్యాక్ ఈ పార్క్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినా నేను, బట్ ఎప్పుడు కూడా ఇలా ఫాగ్ లేదు. లుక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళినా కానీ ఇలా ఫాగ్లో వెళ్తుంటే వేరే లెవెల్గా అనిపించింది. ఎక్స్పీరియన్స్ మాత్రం మాటల్లో చెప్పలేను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. వీడియో కూడా అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయాను నేను, అంత బాగా రాలేదని చెప్పాలి వీడియోలో. సో వెళ్తుంటే అసలు నాకు మధ్యలో దారి కూడా కనపడలేదు, అలా మొత్తం ఫాగే ఉండిపోయింది అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్. సో యాక్చువల్గా ఈ హైక్ చూస్ చేసుకున్నా కానీ నైట్ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ అనమాట. అసలు నేను వెళ్తానా అంత పైకి వరకు, బికాజ్ ఇప్పుడు అంత ఫిట్ లేను, స్టామినా లేదు అని చెప్పి. బట్ ఎక్కువ యాక్చువల్లీ కొంచెం హార్డ్ అనిపించింది. బట్ ఐ పుష్డ్ మై సెల్ఫ్, వెళ్ళాలి పైకి ఖచ్చితంగా, ఐ హ్యావ్ టు గో అని అనుకున్నా. మేము చూస్ చేసుకున్న ట్రైల్ మొత్తం 8.1 miles లూప్ అనమాట. ఇంకొకటి స్టాన్ఫర్డ్ ఎవెన్యూ ఉంటుంది, అదేమో 5 miles. సో పైకి వచ్చేస్తున్న కొద్దీ మొత్తం క్లౌడ్స్ అయితే ఎంత బాగా కనిపించిందో, ఇలా దూదిలాగే ఉండే. వెరీ వెరీ బ్యూటిఫుల్. సో ఈ హైక్లో, ఈ ట్రైల్లో ఎలా అంటే కింద స్టార్టింగ్ నుండి ఈజీగా ఏముంటుందో వెరీ స్టీప్గానే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లోనే మనకి అరే అవసరమా అని అనిపిస్తుంది, బట్ కొంచెం అయ్యాక కొంచెం ఈజీ అవుతుంది. అండ్ దెన్ అగైన్ లాస్ట్ అయితే వెరీ వెరీ డిఫికల్ట్. చూస్తున్నారు కదా, ఒక కొండ ఎక్కాలన్నమాట. నాకు ఎవ్రీ టైం ఇది ఎక్కినప్పుడల్లా మోకాల పర్వతం గుర్తుకొస్తుంది మన తిరుపతిలో. పైకి వెళ్ళాక ఒక 30 to 40 minutes అక్కడే హ్యాపీగా కూర్చున్నాము. యాక్చువల్గా ఫాగ్ ఉండడం వల్ల మొత్తం క్లౌడ్స్తో కవర్ అయిపోయింది, లేకపోతే సిటీ వ్యూ కనిపిస్తుంది. ఇదవే 2 వ్యూస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇలా మొత్తం క్లౌడ్స్ ఉండి ఫస్ట్ టైం అనమాట నేను చూడడము. అండ్ దిస్ రిమైండ్స్ మీ హవాయ్. అండ్ ఇక లైన్లో ఫోటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నా ముందు ఒక 3 వెళ్ళారనమాట. అండ్ దెన్ 1 person సెడ్ ఆమె ఏజ్ 88 years అని చెప్పి. నాకైతే ఎంత ఫ్యూజులు ఎగిరిపోయినాయి. 88 yearsకి హైక్ ఎలా చేసింది నా బాబు అని. ఐ వాజ్ రియలీ రియలీ ఇన్స్పైర్డ్ బై హర్. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీలో కూడా కొంతమంది ఆ ఉత్సాహం తెచ్చుకొని హైక్ చేస్తారని చెప్తున్నా. ఓకే, సో మళ్ళీ మేము కిందకి వెళ్ళిపోయేసరికి అయితే 11:15 అయింది. వి వెంట్ బ్యాక్ బై 1 hour. ఎందుకంటే కిందకి వెళ్ళడం కొంచెం ఈజీ బట్ లిటిల్ డేంజరస్ కూడా, మొత్తం ఇలా స్లోప్ ఉంటుంది కాబట్టి. యా, మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మిగతా కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్, బాయ్.